హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్రాన్ తెలుగు. చాలా డేస్ నుండి టిక్ కాయిన్ రిలేటెడ్ అప్డేట్స్ని అయితే కవర్ చేయలేదు. మ్యాక్సిమం అప్డేట్స్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. అండ్ ఈ వీడియోలో మనం టిక్ కాయిన్ కేవైసీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎవరికి ఫస్ట్ కేవైసీ చేసుకునే ఛాన్స్ ఇస్తారు, అండ్ లిస్టింగ్ గురించి కోర్ టీమ్ ఏం చెప్తుంది అనే విషయాలతో పాటు రిఫరల్స్ లేక బాధపడుతున్న వాళ్ళకి కోర్ టీమ్ ఒక గుడ్ న్యూస్ చెప్తుంది. సో దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ కేవైసీ అండ్ లిస్టింగ్ గురించి మాట్లాడుకునే ముందు టిక్ కాయిన్ కోర్ టీమ్ ఇస్తున్న అప్డేట్స్ ని అప్రిషియేట్ చేయాలి. వీళ్ళు యాప్ లో చేస్తున్న ప్రతి చేంజ్ కూడా కమ్యూనిటీ ఒపీనియన్ తీసుకొని చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టార్టింగ్ లో 6 hour మైనింగ్ ఉండేది కదా. సో చాలా మంది యూజర్స్ కి మైనింగ్ టైం చాలా పెద్ద కంప్లైంట్ ఉండేది. వీళ్ళు యూజర్స్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని మైనింగ్ టైం ని 10 hours దాకా ఇంక్రీజ్ చేసారు. అండ్ ఫింగర్ ప్రింట్ లాగిన్ తీసుకొని వచ్చారు, డార్క్ మోడ్ తీసుకొని వచ్చారు. అండ్ నెక్స్ట్ మినీ గేమ్స్ గురించి కూడా కమ్యూనిటీ ఒపీనియన్ తీసుకున్నారు. త్వరలో కొత్త మినీ గేమ్స్ అయితే మనం చూడబోతున్నాం. సో వీళ్ళ దగ్గర ఉన్న మంచి విషయం ఏంటంటే ప్రతిదీ కూడా కమ్యూనిటీకి చెప్తారు అండ్ కమ్యూనిటీ సజెషన్స్ తీసుకుంటారు. ప్రతి చిన్న దాని గురించి కూడా వీళ్ళు ట్విట్టర్ లో అప్డేట్ ఇస్తారు. ఎవ్రీడే ట్విట్టర్ లో అట్లీస్ట్ వీళ్ళు ఒక పోస్ట్ చేస్తారు. అండ్ వీక్లీ అప్డేట్స్ కానీ మంత్లీ అప్డేట్స్ కానీ క్లియర్ గా అప్డేట్స్ ఇస్తారు. అండ్ ఇప్పుడు కేవైసీ అండ్ లిస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. అఫీషియల్గా కేవైసీని స్టార్ట్ చేయబోతున్నట్టు కన్ఫర్మ్ చేస్తూ అక్టోబర్ టు నవంబర్ మధ్యలో కేవైసీ స్టార్ట్ అవబోతున్నాయని చెప్తున్నారు. ఎవరైతే ఎక్కువగా అంటే యాక్టివ్గా మైనింగ్ చేస్తున్న యూజర్స్ ఉన్నారో ముందుగా వాళ్ళకి కేవైసీ చేసుకునే ఛాన్స్ ఇస్తారు. అండ్ కేవైసీని హ్యాండిల్ చేయడానికి ప్రజెంట్ వీళ్ళు డిఫరెంట్ కేవైసీ ప్రొవైడర్స్ని అయితే టెస్ట్ చేస్తున్నారు. సో ఈ టెస్టింగ్ మెయిన్ గోల్ ఏంటంటే వీళ్ళు 3 పారామీటర్స్ని ఖచ్చితంగా వీళ్ళు మంచిగా హ్యాండిల్ చేయాలి. అవేంటంటే సెక్యూర్, సింపుల్ అండ్ జీడిపిఆర్ కంప్లైంట్. ఈ మూడింటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ సెక్యూర్ ఏంటంటే మనం కేవైసీ చేసేటప్పుడు మన ఐడి అండ్ సెల్ఫీ ప్రొవైడ్ చేస్తాం కదా. సో ఈ పర్సనల్ డేటాని చాలా సెక్యూర్ గా ఉంచాలి. అంటే ఎవరైతే కేవైసీ హ్యాండిల్ చేయబోతున్నారో వాళ్ళు దీన్ని సెక్యూర్ గా ఉంచాలి. అండ్ సింపుల్ గా కూడా ఉండాలి. యూజర్ ఫ్రెండ్లీ కేవైసీ ఉండాలి. సింపుల్ గా కేవైసీ అనేది అయితే కంప్లీట్ అయ్యేలా ఉండాలి. అండ్ నెక్స్ట్ జీడిపిఆర్ కంప్లైంట్, జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్. ఇదేంటంటే యూరోపియన్ యూనియన్ లో డేటా ప్రొటెక్షన్ కి సంబంధించిన ఒక స్ట్రిక్ట్ ప్రైవసీ లా అనమాట. ఎవరైతే కేవైసీ ప్రొవైడర్స్ ఉన్నారో వీళ్ళు సెక్యూర్, సింపుల్ అండ్ జీడిపిఆర్ కంప్లైంట్ ఈ 3 పారామీటర్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేయగలగాలి. సో అలా హ్యాండిల్ చేసే వాళ్ళకే టిక్ కాయిన్ కేవైసీ బాధ్యతలు అయితే వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. టిక్ కాయిన్ జీడిపిఆర్ ని ఫాలో అవుతున్నట్టు చెప్తుంది. సో దీని అర్థం ఏంటంటే ఈ జీడిపిఆర్ కంప్లైంట్ ని ఫాలో అయితే మీ డేటాని లీక్ చేయకూడదు, మీ డేటాని ఎవరికి సెల్ చేయకూడదు అండ్ మీకు ఫుల్ రైట్స్ ఉంటాయి అన్నమాట. మన డేటాని డిలీట్ చేయమని మనం టిక్ కాయిన్ టీమ్ ని అడగొచ్చు. టిక్ కాయిన్ అయితే ఈ జీడిపిఆర్ ని ఫాలో అవుతుంది. సో వీళ్ళు కొంచెం టైం తీసుకున్నా కానీ బెస్ట్ కేవైసీ ప్రొవైడర్స్ ని అయితే సెలెక్ట్ చేయాలని ఆశిద్దాం. అండ్ ఆల్సో సెప్టెంబర్ 1st రోజు టిక్ కాయిన్ సెంటర్ అనే ఒక యాప్ ని అయితే వీళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. ఈ యాప్ ని చాలా డేస్ బ్యాక్ నుండి వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఫైనల్ గా సెప్టెంబర్ 1st రోజు అయితే ఈ యాప్ రిలీజ్ అవబోతుంది. సో ఇది డిఫరెంట్ యాప్ కాదు, సేమ్ యాపే బట్ ఎక్కువ ఫీచర్స్ యాడ్ అవుతాయి. అంటే ఆల్రెడీ టిక్ కాయిన్ యాప్ ఎలా ఉందో సేమ్ అదే యాప్, సేమ్ మనకి అవే కాయిన్స్ ఉంటాయి, మన డేటా సేమ్ ఉంటుంది బట్ ఫీచర్స్ ఎక్కువ యాడ్ అవుతాయి అనమాట. ఇది సెప్టెంబర్ 1st రోజు రిలీజ్ అవబోతుంది. ఇందులో వీళ్ళు చెప్తున్న గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే సోలోగా మైన్ చేస్తున్న యూజర్స్ ఉన్నారో ఎక్కువగా వాళ్ళకి రిఫరల్స్ ఉండవు. సో దానివల్ల వాళ్ళు ఎంత యాక్టివ్ గా మైనింగ్ చేసినా గానీ ఎక్కువ కాయిన్స్ అయితే వాళ్ళు మైన్ చేసుకోలేరు. సో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి న్యూస్ ఏంటంటే ఈ యాప్ రిలీజ్ అయిన తర్వాత ఎవరైతే సోలోగా మైన్ చేస్తున్న యూజర్స్ ఉన్నారో కొత్తగా రిలీజ్ అయ్యే యాప్ లో మినీ గేమ్స్ ఆడి విన్ అయితే పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ ని యూజ్ చేసి మైనింగ్ ని అయితే బూస్ట్ చేసుకోవచ్చు. అండ్ కొత్త మినీ గేమ్స్ లో యూజర్ వర్సెస్ కంప్యూటర్ కాకుండా యూజర్ వర్సెస్ యూజర్ ఆప్షన్ కూడా తీసుకొని వస్తారు. అంటే మనం టిక్ కాయిన్ యూజర్స్ తో మనం పోటీ పడవచ్చు అనమాట ఇప్పుడు. అండ్ నాట్ ఓన్లీ గేమ్స్, అచీవ్మెంట్స్ అండ్ యాక్టివిటీస్ వల్ల కూడా మనకి పాయింట్స్ అనేవి అయితే వస్తాయి. ఈ పాయింట్స్ ని యూజ్ చేసి మైనింగ్ స్పీడ్ ని అయితే పెంచుకోవచ్చు. సో వీటి గురించి క్లియర్ గా తెలియదు, అంటే అచీవ్మెంట్స్ యాక్టివిటీస్ ఏంటి అనేది తెలియదు బట్ మనం గెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అచీవ్మెంట్స్ అంటే ఒక 50 మైనింగ్ సెషన్స్ కంప్లీట్ చేయడం, 100 మైనింగ్ సెషన్స్ కంప్లీట్ చేయడం, ఇలా అచీవ్మెంట్స్ మనకి చూపిస్తూ అచీవ్మెంట్స్ ఎవరైతే క్రాస్ చేస్తారో వాళ్ళకి పాయింట్స్ ఇచ్చి ఆ పాయింట్స్ తో మైనింగ్ బూస్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఇస్తారు. అండ్ అలాగే యాక్టివిటీ వల్ల కూడా పాయింట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాప్ లో మన యాక్టివిటీ పెంచుకోవడం వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాప్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల లేదా పోస్ట్
హోస్టింగ్ చేయడం వల్ల కూడా మనకి పాయింట్స్ వస్తాయి. సో ఆ పాయింట్స్ ని యూజ్ చేసి మనం మైనింగ్ స్పీడ్ ని పెంచుకోవచ్చు. ఇది ఎక్కువ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎవరైతే రిఫరల్స్ లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా సెప్టెంబర్ 1 తర్వాత రిలీజ్ అయ్యే యాప్ లో ఈ యాక్టివిటీ అండ్ అచీవ్మెంట్స్ ని యూజ్ చేసి పాయింట్స్ పెంచుకోండి. అదే విధంగా గేమ్స్ ఆడడం వల్ల కూడా మీకు పాయింట్స్ వస్తాయి. సో వీటన్నిటిని యూజ్ చేసి మీరు మైనింగ్ స్పీడ్ ని అయితే పెంచుకోండి. అండ్ లిస్టింగ్ ప్రిపరేషన్ కూడా మొదలు పెట్టారని చెప్తున్నారు. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ తో వీళ్ళు లిస్టింగ్ గురించి అయితే చర్చలు చేస్తున్నట్టు చెప్తున్నారు. త్వరలోనే లిస్టింగ్ ఎప్పుడు అనే దాని గురించి మరికొంత క్లారిటీ అయితే రావచ్చు. ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ ఏంటంటే సెప్టెంబర్ 1 రోజు కొత్త టిక్ కాయిన్ సెంటర్ యాప్ అయితే రిలీజ్ అవబోతుంది. అక్టోబర్ టు నవంబర్ మధ్యలో కేవైసీ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో ఈ కేవైసీ కూడా ఎవరైతే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారో ఫస్ట్ ఆ యూజర్స్ కి ఛాన్స్ ఇస్తామని చెప్తున్నారు. అండ్ లిస్టింగ్ గురించి అయితే ఇంకొంచెం టైం తర్వాత అయితే వీళ్ళు అప్డేట్ చేస్తారు. అండ్ వీళ్ళు వైట్ పేపర్ లో ఆల్రెడీ మెన్షన్ చేశారు Q4 2025 లో వీళ్ళు ఈ కాయిన్ అయితే లిస్ట్ చేయబోతున్నాం అని చెప్పారు. సో ప్రిపరేషన్స్ కూడా అలానే ఉన్నాయి. ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ప్రామిసింగ్ డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి నేను 2 వీడియోస్ చేసిన మన ఛానల్లో ఉంటాయి. ఎవరైనా మిస్ అయితే ఆ వీడియోస్ చూడండి. ప్రాజెక్ట్ గురించి మీకు క్లియర్ గా ఒక ఐడియా వస్తుంది. ఇంటర్లింక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతా. అండ్ మెసేజ్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు నేను ఎలా రెస్పాండ్ అవుతున్నా. అండ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఆల్రెడీ కొంతమందికి అయితే అది రెక్టిఫై అయింది. ఎవరైనా మీరు ప్రాబ్లం సాల్వ్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మిగతా యూజర్స్ కూడా ఇది ఒక క్లారిటీ వస్తుంది. అండ్ క్విక్ అప్డేట్స్ కోసం అయితే మన వాట్సాప్ ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లో ఉంటుంది. వీలైతే అక్కడ నుండి జాయిన్ అవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ. జై హింద్.